హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. మరి సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చామండి. ఇప్పుడే వచ్చేసి నేను ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసుకుంటున్నానండి. మరి ఇడ్లీ పిండి కొంచెం, దోశ పిండి కొంచెం ఉండిందండి ఫ్రిడ్జ్లో. మరి మా చెట్టు కొబ్బరి అండి ఇది. ఇదిగో ఫ్రెండ్స్, మా చెట్టు కొబ్బరి, వేరుశనగ పప్పులు, ఎండుమిరపకాయలు వేయించి కొబ్బరి చట్నీ చేసామండి ఫాస్ట్గా. ఇది ఇడ్లీ పిండి, దోశ పిండి అండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీ పిండి, దోశ పిండి రొట్టెలాగా వేసుకున్నానండి, దిబ్బ రొట్టెలాగా. కానీ బాగున్నాయండి, స్మూత్గా. నేను ఫస్ట్ టైం ఇప్పుడే చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా స్మూత్గా బాగుందండి దోశ. అంటే దోశలాగా కాకుండా దీంట్లో వేసుకుంటున్నానండి, సిమ్లో పెట్టి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. ఇడ్లీ పిండి, దోశ పిండి, సాల్ట్, సోడా ఉప్పు కొంచెం లైట్గా వేసానండి. కొంచెం ఆయిల్ వేసుకొని సిమ్లో ఉడికిస్తున్నాను. మనం ఇడ్లీ పిండి కూడా ఇలా చేసుకోవచ్చండి, అట్లులాగా. దిబ్బ రొట్టె అంటారండి దీన్ని. చూడండి ఫ్రెండ్స్, చిక్కగా వాటర్ ఎక్కువ వేసుకోకుండా. శోభారాణి కొప్పోలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చిందండి దోశ. దోశే కాదు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ టేస్ట్ వేరుగా ఉంటుందండి. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి దీంట్లోకి. ఫ్రెండ్స్, నేను పెట్టే వీడియోస్ మీరు చూస్తున్నారు కానీ మరి లైక్ అయితే చేయట్లేదండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మరి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా షేర్ చేయండి. మరి మీరు హెల్ప్ చేయాలండి నాకు ఖచ్చితంగాను. మరి లైక్ చేయకపోతే నేను పడిన కష్టం కూడా వ్యర్థం అయిపోతుందండి. మరి యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టి ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ అన్నీ పెడుతున్నానండి. ప్లీజ్ అండి, లైక్ చేయడం మర్చిపోవద్దండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కాలిందో. తింటుంటే చాలా టేస్ట్గా ఉందండి ఈ రొట్టె మాత్రం. ఆయిల్ వేసుకుందామండి. మళ్ళీ ఇంకొకటి వేసుకుందాము. ఒక 2 తింటే బాగా సరిపోతుందండి. ఒకటి నిండిపోతుంది, 2 తింటేను. మా ఆయన అంటున్నాడు, ఇడ్లీ పిండి ఉడకాలి కదా, ఇట్లా చేస్తున్నావు ఏంటి అని అన్నాడు. కానీ ఒకసారి తిని చూడంటే బాగున్నాయని చెప్పి అంటున్నాడు అడిగితే. చూడండి ఫ్రెండ్స్, సిమ్లోనే కాలాలండి, అప్పుడు బాగా ఉడుకుద్ది. హైలో పెట్టకూడదు. ఇంత స్మూత్గా ఉందో చూడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి చట్నీ, మరి ఇడ్లీ దోశతో చేసిన రొట్టె అండి. చాలా బాగుందండి టేస్ట్. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.